హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యశ్రీ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసేసి రవ్వ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు యాడ్ చేసేసి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం క్యారెట్, అలాగే బీన్స్, పచ్చిమిర్చి, బఠానీలు, అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసేసి 2 నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసేసి ఈ వెజిటబుల్స్ లైట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసిన తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి. సూజీ రవ్వ కావచ్చు, లేదంటే ఇలా గోధుమ రవ్వ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ రవ్వ తీసుకున్నాను. సో మీరు సూజీ రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు. రెండు సేమ్ టు సేమే. సో ఇలా రవ్వనంతా బాగా వేసి వేయించేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లార్చాలి. రవ్వ చల్లారిపోయిన తర్వాత 1 కప్పు పెరుగు తీసుకొని బాగా కలిపేసేయాలి. పెరుగుతోనే మొత్తం రవ్వ అంతా కూడా బాగా కలిసిపోదు కాబట్టి తగినన్ని వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలి. అంటే మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుంది డైలీ ఇడ్లీ చేసినప్పుడు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లైట్గా వాటర్ వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. సో బాగా కలిపిన తర్వాత లాస్ట్లో ఇందులోకి సోడా యాడ్ చేసుకోవాలి, వంట సోడా. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా ఇలా గ్రీస్ చేసుకోవాలి ప్లేట్కి మొత్తం. సో గ్రీస్ చేసిన తర్వాత మీకు నచ్చితే ఇలా జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుంటే తిన్నప్పుడు పలుకులుగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో జీడిపప్పులు యాడ్ చేసేసి మనం కలుపుకున్న బ్యాటర్ని మొత్తం ఇలా ఇడ్లీ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసి 15 మినిట్స్ ఇలా స్టీమ్కి పెట్టేసేయాలి. 15 మినిట్స్ తర్వాత మనకి రవ్వ ఇడ్లీ రెడీ అనమాట. సో సర్వ్ చేసేసుకుందాం. సో ఈ ఇడ్లీలు ఇలా పల్లీ చట్నీతో కానీ ఎర్రకారంతో కానీ సూపర్ టేస్టీగా ఉంటాయి. సో వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో మీకు మీ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.